ఎటువంటి థ్రెట్స్ లేవు, లేకపోతే వేరే అంశాలు ఏమీ లేవు. రాజకీయంగా ఇప్పుడే మొదటి అడుగులు పడ్డాయి. ఇలాంటి ఆయనకి Y+ కేటగిరీ ఇచ్చినప్పుడు Z+ కేటగిరీ మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఎందుకు ఇవ్వరు అన్నది అది రాజకీయ పరంగా రచ్చ రేపుతున్న నేపథ్యం. మరి దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారన్నది చాలా కీలకంగా మారనుంది. అయితే మరొక ముఖ్యమైన అంశం, ఈరోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళు కలిసిన ఆ నేపథ్యం చూస్తే అటు తెలుగుదేశం శ్రేణులు అవనియండి, జనసేన శ్రేణులు అవనియండి, ఒక పండగ వాతావరణమే అక్కడ కనిపిస్తున్న నేపథ్యం. ఎంతో ఉత్సాహంగా, అంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు 2024లో తీసుకున్నారు. ఎందుకంటే ప్రతి ఫోటో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి చాలా క్యాబిన్లో అవనియండి, లేకపోతే వేరే ఏమన్నా వెల్ఫేర్ చేసినప్పుడు అవనియండి, రివాజుగా వాళ్ళ ఫోటో పెట్టుకోవడం అన్నది సర్వత్రా ఎప్పుడు జరుగుతున్న అంశం. కానీ ఈసారి ముఖ్యమంత్రి స్థాయి ఫోటో ఎక్కడ పెట్టాలన్నా దాని పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలి అని చెప్పి ఆయన ఆర్డర్స్ ఇవ్వడం అన్నది ఇంకా జన సైనికులు ఆనందాలు ఇంకా ఏ రకంగా ఉంటే వేరే చెప్పాల్సిన అవసరం. అయితే ఈయనే ముఖ్యమంత్రి అన్న స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కూడా అఫీషియల్గా అయినప్పటికీ కూడా ఈయన ప్రయారిటీ ఎక్కడా తగ్గించకుండా ఉప ముఖ్యమంత్రి స్థానం ఇవ్వడమే కాకుండా ఆయన పక్కన కూడా ఒక అద్భుతమైన స్థానాన్ని ఈయనకి ఇచ్చారు. అంటే ఈ పొత్తు చిరకాలం ఇలా నడాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే తను తీసుకున్న నిర్ణయాలు తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సుమారు గంటన్నర సేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గంటన్నర సేపు సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 21వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని కీలక బిల్లులు ఉన్నాయి. మొదటి సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళన్నింటినీ కూడా పాస్ చేయించుకోవాలి అసెంబ్లీలో. సో ఈ నేపథ్యంలో 21, 22 తేదీల్లోని అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి చూస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఏ రకంగా ముందుకు సాగాలి, సుదీర్ఘమైన చర్చ. మరొక వైపు ఎవరైతే ఆశావహులు ఉన్నారో, ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు జరిగింది, 5 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నారు. మరొక వైపు జనసేన కన్నా ఎటువంటి పదవులు ఇప్పటికి వచ్చి లేవు. 10 సంవత్సరాల నుంచి జెండా మోసిన వాళ్ళందరూ కూడా మొన్న 21 స్థానాలకే పవన్ కళ్యాణ్ ఆయన స్టిక్ ఆన్ అయ్యారు. కాబట్టి చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు, టికెట్లు రాని వాళ్ళు ఉన్నారు, అసంతృప్తులు ఉన్నారు. ఓకే, కొంతమంది బయటికి వెళ్ళిపోయారు, కానీ పవన్ కళ్యాణ్నే నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలి? తెలుగుదేశం పార్టీలో కూడా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, టికెట్ త్యాగాలు చేసిన వారు, వాళ్ళకి ఏం న్యాయం చేయాలి? ఇది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. అంతేగాని ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఎప్పుడో మేము పదవులు ఇస్తాం, ఎప్పుడో మేము చేస్తామంటే మళ్ళీ వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంటుంది. వైఎస్ఆర్సీపీలోనూ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019 నుంచి 24 వరకు చేసిన చాలా తప్పుల్లో ఇదొకటి. కార్యకర్తలను పట్టించుకోకపోవడం, తన వెనకాతల కష్టపడిన వాళ్ళందరికీ కూడా పెద్దగా ఆదరణ లేకపోవడం పార్టీలో, ఇవన్నీ కూడా ఆయనకి వ్యతిరేకంగా మారి, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకమైన హామీలు ఇస్తుంటారు, అధికార పక్షంలోకి వచ్చినప్పుడు ఒక రకమైన హామీలు ఇస్తుంటారు. ఈ రకంగా అయితే క్యాడర్ అంతా కూడా చింద్రం అయిపోయే పరిస్థితి ఉంటుంది, చెల్లాచెదరైపోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ అసంతృప్తి నెలకొంటే ఓట్ ఎక్కడ పెరిగే అవకాశం ఉంటుంది? ఓట్ బ్యాంక్ని స్థిరంగా కాపాడాలి అంటే కిందనున్న కార్యకర్త, కిందనున్న గ్రామస్థాయి నాయకులే వాళ్ళకి వెన్నెముక. ఏ పార్టీ నాయకుడి కన్నా ప్రతి అంశంలోనో, లేకపోతే ముఖ్యమంత్రిలోనో, లేకపోతే మినిస్టర్లోనో వీళ్ళందరూ కూడా వచ్చి జనాలతో మమేకమయ్యారు. గ్రామాల్లో ప్రతిరోజు రెగ్యులర్గా వాళ్ళ యాక్టివిటీస్ ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్టివ్గా తిరుగుతారు. కానీ అధికారం వచ్చిన తర్వాత అలా తిరిగే పరిస్థితి ఉండదు. అక్కడికి ఒక ప్రాంతానికి వాళ్ళు పరిమితం, ఒక నియోజకవర్గానికి వాళ్ళు పరిమితమయ్యే పరిస్థితి ఉండదు, ఒక గ్రామానికి పరిమితమయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళకి ఇవి కాకుండా చాలావి యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ రకంగా పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయలేని పరిస్థితి. సో గ్రౌండ్ వర్క్ ఎవరు చేయాలి? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి గ్రామాల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఆ మండల కార్యాలయంలో ఉన్నవాళ్ళు, సామాన్య కార్యకర్తలు, పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్ళు, జెండా మోసిన వాళ్ళు, వాళ్ళకి హై ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే పునాదులు బలంగా ఉంటాయో బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. సో పార్టీలు కూడా అంతే, గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీ పునాదులు కూడా మాదిరిగానే గట్టిగా ఉంటుంది, చిరస్థాయిగా ఆ పార్టీ స్టాండర్డ్గా ఉంటుంది. ఆ స్టాండర్డ్స్ కోల్పోయిన పునాదులు అటు ఇటు ఉన్న పేక మేడల కుప్ప కూలిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి రాకూడదు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీలో అదే జరిగింది. కార్యకర్తలను కూడా అసంతృప్తితో ఉన్నారు, నాయకులందరూ కూడా ఆవేదనతో ఉన్నారు. అవంతా కూడా ఈ ఎలక్షన్లో వాళ్ళు యాక్టివ్గా పనిచేయకపోవడం వల్లే ఇంత దారుణమైన ఓటమి 2024లో జగన్మోహన్ రెడ్డి చూడాల్సిన అవసరం ఉంది. మరి 2029కి ఇప్పటి నుంచి కూడా చాలా
బలంగా పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. నిలబెట్టాలి అంటే ఒక పక్క జనసేన క్యాడర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఒక పక్క తెలుగుదేశం క్యాడర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పొత్తు పార్టీలో భాగంగా ఉన్న నామినేటెడ్ పదవులు చాలా తక్కువ ఉంటాయి. అందులోనే ఎవరికి కష్టం రాకుండా, ఎవరికి అసంతృప్తులు లేకుండా పూర్తి స్థాయిలో బుజ్జగించి ఒక సమపాలలో పాలన సాగించాల్సిన అవసరం ఉంది. ఈ పాలన సాగించడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట, అందులో ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. అయితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్కు రాజకీయ అడుగులు ఎప్పుడో మొదలైనా సరే అసలు మెట్టి ఇప్పుడే మొదలు పెట్టాడు. అధికారం అనే మెట్టిని ఇప్పుడే చూస్తున్నాడు. అధికారం అనే కుర్చీలో మొదటిసారి ఆయన కూర్చుంటున్నాడు. సో ఈయన తీసుకునే నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయి? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు, ఈయన తీసుకున్న నిర్ణయాలు కూడా ఒకటే కావాలి అన్నది. ఇక్కడ ఏంటంటే ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉన్నా సరే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రతి విషయంలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రతి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్తో చర్చించి పూర్తి స్థాయిలో ఇద్దరి సమ్మతితో ప్రతిదీ కూడా ఆమోదం యోగ్యమయ్యే విధంగా జనాల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. మేనిఫెస్టో చూసాం. అందులో మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. అదే మేనిఫెస్టో మాదిరిగానే ఇప్పుడు తీసుకునే నిర్ణయాల్లో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా అటు కేడర్లోని, లేకపోతే పార్టీ కార్యకర్తల్లోని, నేతల్లోని, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యన కూడా ఎటువంటి గ్యాప్ రాకుండా ఉండే విధంగా 2029 కాదు, 2034 కాదు, 2039 కాదు, అంటే సుదీర్ఘకాలంగా ఈ పొత్తు నడిస్తే వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉండదు. మనం ఏ మాత్రం అజాగ్రత్తగానే అడుగు వేసేమో, ఒక్క తప్పటడుగు వేసినా దాని శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వాళ్ళు ఆలోచించింది. గంటన్నర సేపు ఈరోజు వీరు మాట్లాడిన అంశం ఏంటంటే మొదటి మీటింగ్ కాబట్టి చాలా అంశాలు, అంటే స్టార్టింగ్లోనే ఎప్పుడైనా సరే మనం ఒక మ్యాచ్ చూసుకోండి, లేకపోతే వేరే అంశాలు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోట్లాది మంది ఆరాధ్య దైవంగా ఉన్న క్రికెట్ మ్యాచ్ ఓపెనింగ్ కానీ గట్టిగా ఉంటే, ఓపెనింగ్ కానీ ఒక మంచి పరుగులు కానీ ఇస్తే, ఓపెనింగ్ కానీ ఒక అద్భుతంగా స్టాండర్డ్గా వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళందరికీ చాలా ఈజీ అయిపోతుంటుంది. వాళ్ళు చేసినా లేకపోతే ఒక మంచి టార్గెట్కి వెళ్ళాలనుకున్నా, ఒక హయ్యెస్ట్ రన్స్ తీయాలనుకున్నా స్టార్టింగ్ బలంగా ఉండాలి. ఓపెనర్స్ కానీ గట్టిగా నిలబడి గట్టి కొట్టగలిగితే ఆ మ్యాచ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. చాలా వరకు ఓకే, ఎప్పుడన్నా 1-2 సందర్భాల్లో ఫెయిల్యూర్ అయితే అవ్వచ్చు, ఓపెనర్స్ బాగా ఆడి మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయితే అవ్వచ్చు, కానీ ఓపెనింగ్ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ రోజు వీళ్ళు వేసిన మొదటి అడుగులు ఈ పొత్తు పార్టీల్లో కొనసాగుతున్న ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మొదటి అడుగులే చాలా స్ట్రాంగ్గా పడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం మంచి క్షేమాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ప్రజల గుండెల్లో నాటుకుపోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వీళ్ళు బాగా చేస్తున్నారా, గతంలో కంటే ఇది బాగుందిగా రా అనిపించుకునే విధంగా స్టార్టింగ్ నుంచి కూడా ఈ రకంగా ముందుకు వెళితే మౌత్ పబ్లిసిటీ వల్ల ఈ 5 సంవత్సరాలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఒక్కసారిగా గతం మనం చూసుకుంటూ ఉంటే పూర్తి స్థాయిలో మొదటి అడుగు నుంచి ఆయనకి వ్యతిరేకత, అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఏ రకంగా అణగదొక్కాలి, లేకపోతే ఏ రకంగా కోల్చాలి, వాళ్ళు అనుకున్నవన్నీ కూడా ఇలాంటివి అన్నీ కూడా మొదటి నుంచి ఆయనకి నెగిటివ్ తెచ్చుకుంటానే ఉన్నాడు. అది ఏంటైంది, ఈరోజు ఒక ఉప్పెనల పూర్తి స్థాయిలో ఒక సుడిగాలి చుట్టినట్టుగా పార్టీని చుట్టుపడేసింది. 11 సీట్లు 151 సీట్లు గెలిచిన వాళ్ళు 11 సీట్లకు పరిమితం అయ్యారంటే ఎంత వ్యతిరేకత ఉండాలి. అంటే ప్రతి గ్రామంలోని, ప్రతి మండలంలోని, ప్రతి ఊర్లోని, ప్రతి మనిషిలోని కూడా ఆ వ్యతిరేకత కనిపించింది. లేకపోతే ఇంత దారుణమైన ఓటమి రాదు. సో ఇలాంటివన్నీ కూడా ఒక పాఠాలుగా, గుణపాఠాలుగా నేర్చుకుంటూ పొత్తు పార్టీల్లో ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్న జనసేన, తెలుగుదేశం పార్టీ ఆ ఛాన్స్ ఇవ్వకుండా వచ్చే ఎన్నికల వరకు 2029 చాలా టైం ఉంది, 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాల టైం ఉంది కదా, సరే తర్వాత చూసుకుందాం, 4 సంవత్సరాలు పోయాక మనం మొదలు పెడదామంటే 4 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో పార్టీ మనుగడ, అందులో ఉన్న కేడర్ అంతా కూడా అసంతృప్తులకు పాలైతే ఆ 1 సంవత్సరంలోనూ 6 నెలల్లోనూ చేసేది ఏమీ ఉండదు. అందుకని మొదటి నుంచి కూడా జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయాలని వీళ్ళు యోచిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే సుదీర్ఘంగా వీళ్ళు భేటీ కూడా ఉన్నది. అంటే ఇంకా రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరు కలిసి వెళ్ళాలని ఒక నిర్ణయం ఉన్నది. ఈ రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళిద్దరూ కూడా కలిసిన సందర్భం, వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్న సందర్భం, అంటే ఒక కుటుంబంలా కలిసిపోయిన నేపథ్యం అంటే ఈ రోజు కల్పిస్తున్న ఒక బలమైన పార్టీలు. ఒకప్పుడు జనసేన బలమైన పార్టీ కాకపోవచ్చు, కానీ ఇప్పుడు చాలా బలంగా స్ట్రాంగ్గా జనాల్లో ఉన్న పార్టీ జనసేన పార్టీ. ఇలాంటి పార్టీతోటి ఎటువంటి వ్యతిరేకత తెచ్చుకోవడానికి అయితే చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉండరు. ఆ విధంగానే ప్రతి అంశంలోనే పవన్ కళ్యాణ్ని సంప్రదింపులు చేస్తున్నారు, ఆయన అభిప్రాయం తీసుకుంటున్నారు. ఆ రకంగానే ఇంప్లిమెంట్ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో ఆయన సన్నాహాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అసెంబ్లీ సెషన్స్ తర్వాత చాలా అంశాలు ఉన్నాయి. పోలవరం అంశం ఉన్నది, ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఎలాంటి అంశాల మీద దృష్టి సారించాలన్నది పవన్ కళ్యాణ్